డే 1 ఆఫ్ కటింగ్ సిరీస్ ఫర్ ఐసీఎన్ గోవా. సో గాయస్, మనమైతే ఐసీఎన్ గోవా షో ఆడదామని అనుకుంటున్నాం. నేనైతే ఒకటే కేటగిరీ ఆడదాం అనుకుంటున్నాను, అది మెన్స్ ఫిజిక్. కటింగ్ సిరీస్ అందరూ చేస్తారు, ఇందులో నా స్పెషాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారా? సో నాకైతే L5S1 డిస్క్ బల్జ్ అయితే ఇంజరీ ఉంది. ఒక 1 year బ్యాక్ నాకు ఈ ఇంజరీ అయింది. యాక్చువల్గా నేను ఐసీఎన్ 2025 హైదరాబాద్ షోనే ఆడదాం అనుకున్నా, కానీ నాకు నా డిస్క్ బల్జ్ వల్ల నాకు నా బ్యాక్ సహకరించలేదు. సో కింద మీద పడి అయితే 84 kgs వరకు అయితే బల్క్ చేసిన. సో ఇప్పుడు ద మెయిన్ పార్ట్ వచ్చేసి కటింగ్, దానికి క్రూషియల్ పార్ట్ వచ్చేసి నా కోర్, అండ్ దానికి నేను నా యాప్స్ చాలా ట్రైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ ట్రైన్ చేసేటప్పుడు నా L5S1 డిస్క్ బల్జ్ అనేది ఇంకా ఆ పెయిన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా నేను కటింగ్ చేసేటప్పుడు ఆపేసిన. అండ్ ద మెయిన్ పార్ట్ వచ్చేసి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను 6 months బ్యాక్ ఒక కంపెనీలో ప్లేస్ అయ్యాను, అండ్ దాని జాయినింగ్ డేట్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నా. అక్టోబర్లో దాని జాయినింగ్ అయితే ఉంది. అండ్ ఆ జాయినింగ్ డేట్ని ఫేస్ చేస్తూ మనం ఈ ప్రెప్ కంటిన్యూ చేయడం అనేది కొంచెం టఫ్ పార్ట్ అనే చెప్పాలి. నేను ఒక AIML ఇంజనీర్ని. సో జాబ్తో పాటు ప్యాషన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి నేను ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. నాకైతే తెలియదు నేను ఈ ప్రెప్ మధ్యలోనే ఆపేస్తానో, లేదా నా ఇంజరీ ఎక్కువ అయిపోతుందో, లేకపోతే నా జాబ్ టైమింగ్స్ వల్ల నేనేమన్నా ప్రెప్ కంటిన్యూ చేయలేకపోతానో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఐసీఎన్ ఆడతానో నాకు తెలియదు. బట్ నేను 100% ఎఫర్ట్స్ పెట్టి స్టేజ్ కండిషనింగ్ అయితే తెస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈరోజు అయితే లెగ్ డే అన్నమాట. నేనైతే నా లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని యాబ్స్ అయితే ఒక 2 వేరియేషన్లు కొట్టిన. లెగ్ రైజెస్ 3 sets కొట్టిన, అండ్ మౌంటైన్ క్లైంబింగ్ ఒక 2 sets కొట్టిన. నెక్స్ట్ వచ్చేసి ఒక 20 minutes వాక్ అయితే చేసిన, అండ్ మన విష్ణుతో కలిసి పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేసినాం. మన బాడీ కండిషనింగ్ అయితే చెక్ చేసుకొని మనమైతే వర్కౌట్ ఫినిష్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను నా వర్కౌట్ స్ప్లిట్స్ అండ్ నా డైట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫాలో కొట్టేసి